ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. పట్టణానికి చెందిన నరేంద్ర తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పలుమార్లు మందలించారు. దీంతో భార్య ప్రియుడితో కలిసి నెల్లూరులో కిరాయి హంతకులను మాట్లాడి హత్య చేయించింది. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కూడా విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చిందని ఎస్పీ తెలిపారు. హత్యలో భాగమైన నలుగురు కిరాయి హంతకులు, ప్రియుడు, నరేంద్ర భార్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇక కేసును ఛేదించిన పోలీసులను వారు అభినందించారు. టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఇది. సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది ఈ మంత్. ఇది వెంకట నరేంద్ర బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక బాబు, పాప, 5 years బాబు, 3. ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు. ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్గా మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు. ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది. సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది. అతని భార్య నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుఫారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావటం, అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని 2 సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం, గొంతు మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈవిడ. ఈ 5 మంది, ఈమె ప్లస్ 5 మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు, ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు, ఆ బాధ భరించలేదు.